ఈరోజు మా ఇంట్లో పగిలిన అద్దాన్ని ఎలా బ్యూటిఫై చేశానో చూపిస్తాను. హౌస్ షిఫ్ట్ అవుతున్నప్పుడు మిర్రర్ డ్యామేజ్ వచ్చింది. ఎప్పుడు చేపిద్దామన్నా కుదరట్లేదు. ఇంట్లో ఇలా పగిలిన అద్దం ఉండకూడదు అంటారు. వేరే కొత్తది తీసుకుందామంటే ఇలాంటి సింపుల్గా ఈజీ పోర్టబుల్గా ఉండేవి దొరకట్లేదు. యాక్చువల్లీ మా హస్బెండ్ జాబ్ ట్రాన్స్ఫర్స్ వల్ల తిరుగుతూనే ఉంటాం. ఇలా ఎన్ని మార్చాలి, మొత్తం పోయాక చూద్దాంలే అని ఆలోచించి ఇంకా నేనే దీని పని పడదాం అని ఆ క్రాక్ కనిపించకుండా పెయింట్ చేద్దాం అనుకున్నా. ప్రతి పనిలో నా క్యూట్ టీమ్ ఎప్పుడు నాతో ఉండనే ఉంటుంది. వాళ్ళకి ఇలా ఆర్ట్ రిలేటెడ్ అంటే ఇంకా చాలా ఇష్టం. సో పర్ఫెక్ట్గా లేకపోయినా పర్లేదు అని ఏదో ఒక సింపుల్ డిజైన్ వేశాను. చూడండి, ఓవరాల్గా లుక్ బాగానే అనిపిస్తుంది. ఇది నా లైఫ్కి రిలేటెడ్ చిన్న ఎగ్జాంపుల్ అని చెప్పాలి. అందరూ నా లైఫ్ చూసి చాలా బాగుంటుంది అంటారు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక బాధ కంపల్సరీ ఉంటుంది. నా లైఫ్లో కూడా అలాగే ఉంటాయి, ఈ క్రాక్ లాగా. బట్ నేను ఈ క్రాక్ చుట్టూ డిజైన్ వేసి ఎలా అందంగా మార్చానో నా లైఫ్ని కూడా అలాగే అందంగా మార్చుకుంటాను. నా హాబీస్, రెస్పాన్సిబిలిటీస్ అండ్ సెల్ఫ్ లవ్తో. మీరు అందరూ కూడా బాధలు ఉన్నాయని ఫీల్ అవ్వకుండా ఫోకస్ ఆన్ యువర్ హాబీస్ అండ్ సెల్ఫ్ లవ్, ప్యారలల్గా రెస్పాన్సిబిలిటీస్ని కూడా హ్యాండిల్ చేస్తూ